పీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరిగింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ బీఏసీలో నిర్ణయించారు. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ. ఇక ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సమావేశానికి వచ్చారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ బదులు హరీష్ రావు రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పారు. దీంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు హరీష్ రావు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్, చెప్పండి, బీఏసీ సమావేశం అయితే ముగిసింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ఈ రోజు ఉభయ సభల నుంచి గవర్నర్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు ఉంటాయి. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. అయితే రేపటి నుంచి సభ నిర్వహణపై సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఎజెండా తీసుకొని ముందుకు పోవాలన్న అంశాలపైన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ నుంచి కడియం శ్రీహరి హాజరయ్యారు. కేసీఆర్ సభకు రానందున కడియం శ్రీహరి ఒకరు హాజరయ్యారు. ఎంఐఎం, సిపిఐ, బీజేపీ ఇదంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో మాత్రం ప్రస్తుతానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ మరియు వాయిదా తీర్మానం చేసేది ఉంటుందని చెప్పి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఎల్లుండి 11:30 గంటలకి అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో కూడా శ్రీధరబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు అసలు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తిరిగి ఆదివారం సభ వాయిదా పడుతుంది. 12, 13 ఈ రెండు తేదీల్లో కూడా బడ్జెట్ పైన, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం చర్చ జరిపి 13వ సాయంత్రం లోపు ద్రవ్య వినిమయ ఆమోదం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రస్తుతం మాత్రం ఈ 13వ తేదీ వరకు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీ నిర్వహించింది. అయితే మరోవైపు ఇప్పటికే ఇరిగేషన్ పైన, ఇతర అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇటీవల సెక్రటరీ మీడియా సమావేశం చెప్పిన నేపథ్యంలో దాన్ని వెసులుబాటును బట్టి సభను ఒక రోజు పొడిగించాలా, 2 రోజులు పొడిగించాలని చెప్పి 13వ తేదీన నిర్వహిస్తామని చెప్పి బీఎస్సీలో నిర్వహించారు. అయితే ఆ బీఎస్సీ సమావేశంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేస్తున్నాయి. బీఎస్సీ సమావేశంకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సభకు రాని పక్షంలో అనారోగ్యం రీత్యా నిన్ననే స్పీకర్ గారికి ఫోన్ చేసి నేను సమావేశానికి రాను, నా బదులు హరీష్ రావు గారు వస్తారని చెప్పిన తరంగానే స్పీకర్ గారి అనుమతితోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు లోపలికి వెళ్లారు. అయితే దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్యన వాదాలు డిస్కషన్ జరగడంతో హరీష్ రావు తిరిగి బయటికి వచ్చేయడం జరిగింది. ఇలాంటి కొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. మేము గతంలో ఎంఐఎం కానీ, బీజేపీ కానీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు బీఎస్సీ సమావేశానికి వచ్చేవాళ్ళు తప్ప ఎవరు పేరుంటే వాళ్ళే రావాలన్న నిబంధన ఎక్కడ లేదు. నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను, నాకు కూడా చాలా అంతం ఉంది. గతంలో రికార్డు తీయండి అవసరం అనుకుంటని చెప్పలేదు. స్పీకర్ దాన్ని సముదాయించి హరీష్ రావు ఒప్పించి ఆయనకు పంపేయడం జరిగింది. దీనిపైన మన శ్రీధరబాబు కూడా బయటికి మీడియాతో సంప్రదింపు సందర్భంగా మేము ఎవరిని బయటికి పంపలేదు, సాంప్రదాయ ప్రకారమే అడిగాను తప్ప మేము ఎవరిని బయటికి పంపలేదు, ఇలాంటి వార్తలు కరెక్ట్ కాదు అని చెప్పారు. ఏదేమైనా ఈ రోజు అసెంబ్లీలో వైపు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రూమును తీసేయడం, తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతినిధులను బీఎస్సీ సమావేశం రానియకపోవడం, ఇలాంటి చర్యలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.